శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026 సంవత్సరం జనవరి 23వ తారీఖు శ్రీ పంచమి. దీన్ని మనం వసంత పంచమి అని కూడా అంటాం. ఈరోజు సరస్వతీదేవి దేవతల యొక్క ప్రార్థనని మన్నించి ఆవిడ ఆవిర్భవించిన దినంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఈ శ్రీ పంచమి రోజు సరస్వతి ఆరాధన ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఇది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ఈ శ్రీ పంచమి అనేది చేసుకుంటాం. సహజంగా మనకి ఈ శ్రీ పంచమి శ్యామలా నవరాత్రుల్లో మనకి పంచమి తిథి నాడు రావడం అనేది జరుగుతుంది. అసలు సరస్వతీదేవి అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అనేది అందరికీ అవసరమే. అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ప్రతి వాళ్ళకి కూడా ఈ జ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకంటే జ్ఞానము అనేది లేకపోతే విచక్షణ అనేది కూడా తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఈ సరస్వతీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి. అందులో ఏదైనా చదువులో రాణించాలి అన్నా, ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అన్నా, లేదా ఒక విషయం మీద మంచి అవగాహన పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలన్నా కూడా ఈ యొక్క మనకి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి కావాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పండితుడు అవ్వాలన్నా మనకి ఈ జ్ఞానం అనేది చాలా ప్రధానం అన్నమాట. అయితే ఈ సరస్వతీదేవిని ఈ రోజు విశేషంగా పూజించడం అనేది జరుగుతుంది. అందులోనూ ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తాం పిల్లలకి. అంటే మొదటిసారిగా వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తాం. అందుకే మనకి సంవత్సరంలో చూడండి, మనకి 2 సార్లు సరస్వతి పూజ విశేషంగా కనబడుతుంది. అందులో ఆశ్వీజ మాసంలో మనకి మూలా నక్షత్రంలో వచ్చే రోజు కూడా మనకి, అంటే ఈ దక్షిణాయనంలో వచ్చే మనకి శరన్నవరాత్రిలో కూడా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి పూజ చేసుకుని అలాగే ఈ అక్షరాభ్యాసం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఉత్తరాయణంలో ఈ మాఘమాసంలో, అంటే మనకి ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత వచ్చే మాసమే ఈ మాఘమాసం. కాబట్టి ఈ మాఘ శుక్ల పంచమి రోజు ఈ యొక్క సరస్వతీదేవి ఆరాధన అనేది మనకి విశేషంగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కానీ సరస్వతీదేవి మనకి ఎలా దర్శనమిస్తూ ఉంటుంది అంటే తెల్లటి వస్త్రాలతో ఈవిడ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆవిడ చూడడానికి మనకి తెల్లని వర్ణం, అంటే వస్త్రాలు అవన్నీ ధరించి తెల్లటి వర్ణంలో మనకి కనపడుతూ ఉంటుంది. అంటే పుస్తకము, అక్షరమాల, అలాగే ఒక అంశవాహనం మీద కూర్చుని ఒక వీణ, ఇలా అమ్మవారి స్వరూపం చూడగానే ఎంతో మనోహరంగా ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సరస్వతీదేవిని ఆరాధించే విధానంలో కూడా మనకి ఈ అంటే ఆ రోజు ఇంట్లో సరస్వతీదేవి పటాన్ని పెట్టుకుని అమ్మవారికి తెల్లటి పువ్వులతో మనం పూజ చేయడం, అష్టోత్తరం గాని అర్చన గాని చేసుకోవడం. అలాగే అమ్మవారి పటానికి గాని విగ్రహానికి గాని తెల్లటి పువ్వులు, అంటే మనకి దొరికేవే, లేకపోతే మనం బయట కొనుక్కుంటే మళ్ళీ, లేకపోతే సనజాజనో విరజాజనో పువ్వులు, చెంబేళి, ఇలా సువాసనాభరితమైన పువ్వులు ఉంటాయి కదా, వాటితో అమ్మవారిని అర్చన చేసుకోవడం. అలాగే ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర నామాలు, అంటే సరస్వతి అష్టోత్తర నామాలు, సరస్వతి ద్వాదశ నామాలు, అలాగే సరస్వతీదేవికి సంబంధించిన కవచము, ఇలాంటివన్నీ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆ నామాలు చదువుకోవడం గాని లేదా వినడం గాని ఏదైనా చేయాలి. దగ్గరలో ఏవైనా సరస్వతీదేవి గుడి గాని ఉంటే తప్పనిసరిగా ఆ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడకే వెళ్ళాలి. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల చేత ఈ రోజు సరస్వతి ఆరాధన అనేది తప్పనిసరిగా చేయించాలి. అలాగే ఈ రోజు ఎవరైనా కొత్తగా కోర్సులు మొదలు పెట్టుకోవాలనుకున్నా, లేదా ఏదైనా చదువుకు సంబంధించిన విషయాల్లో ఏమైనా కొత్తగా మొదలు పెట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క శ్రీ పంచమి అనేది చాలా విశేషమైన రోజు. కాబట్టి చదువుకు సంబంధించిన విషయాలు ఏవైనా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే ఈ యొక్క శ్రీ పంచమి రోజు
తప్పనిసరిగా ప్రారంభించడం ద్వారా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా ఈ రోజు అంటే పిల్లల చేత అమ్మవారికి అర్చన చేయించడం, ఈ యొక్క సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాలను చదివించడం, అలాగే ఎవరి చేతైనా అంటే నిజంగా చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ, ఏదో ఒక పుస్తకాలు అవి కొనుక్కోలేని స్థితిలో కొంతమంది ఉంటారు పాపం. చదువుకోవాలని ఆసక్తి ఉండి వాళ్ళకి దానికి సరిపడా పాపం ఆర్థిక పరిస్థితి లేక ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ పిల్లల చేత మీకు స్తోమతలో లేదా మీకు ఎంత స్తోమత ఉంటే అంతట్లో వాళ్ళకి పుస్తకాలు, ఈ పెన్నులు ఇలాంటివి ఏవైనా వాళ్ళకి ఇప్పించండి. ఇప్పించడం ద్వారా ఆ యొక్క అనుగ్రహం అంటే ఒకళ్ళకి ఒక చదువు దానం చేయడం ద్వారా అంటే ఒక చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఒకరికి చదివించడము లేదా ఒక చదువుకి సహకరించడం అనేది కూడా చాలా విశేషమైనది. అలాగే ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు తెల్లటి పదార్థాలతో అమ్మవారికి ముఖ్య నివేదన అనేది చేయాలి. ఎలాంటి తెల్లటి పదార్థాలు అని కానీ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏవైనా అంటే ఇప్పుడు పాలు, మనకి పెరుగుతో చేసేవి దద్దోజనము ఇలాంటివి ఏవైనా సరే అమ్మవారికి నివేదన అనేది చెయ్యాలి. ముఖ్యంగా అమ్మవారికి ఈరోజు ఈ తెల్లటి పదార్థాలుతో నివేదన, అలాగే తెల్లటి వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారికి 5 లేదా 9, 11 ఇలాంటి ఒత్తులతో అమ్మవారికి హారతి ఇవ్వడం కూడా విశేషంగా కనబడుతుంది. అలాగే అమ్మవారికి తేనె, మనం ఈ యొక్క అంటే మనకి ఆ సమయంలో దొరికే ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు ఇలాంటివి కూడా నివేదన చేయవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి ఈరోజు మీరు గాని మీ పిల్లల చేత గాని అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, అలాగే ఓం ఐం సరస్వత్యై నమః అనే నామాన్ని 11 సార్లు గాని 21 సార్లు గాని మీ పిల్లల చేత చదివించడం, మీరు చదవడం ద్వారా కూడా ఈ సరస్వతీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ సరస్వతీదేవి అనుగ్రహం దేని గురించి అంటే వాక్శుద్ధి. ఎవరికైనా కూడా వాక్శుద్ధి అనేది చాలా అవసరం. కాబట్టి ఈ వాక్శుద్ధి కలగాలి అంటే తప్పకుండా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి. కాబట్టి మనకి ఈ 2026 జనవరి 23వ తారీఖు వచ్చే శ్రీ పంచమిని ఇదే మనకి వదన పంచమని, వసంత పంచమని అంటూ ఉంటాం. ఈ పంచమి రోజు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అందరూ కూడా ఈ సరస్వతీదేవి ఆరాధన చేసి ఆవిడ యొక్క కరుణా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు, లోకా సంస్థ సుఖనో భవంతు.